నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. ఆర్‌జీవీని ఇక మనం అరికట్టలేమా? ఆర్‌జీవీ అనేది చీడ పురుగు అని జనాలు అనుకుంటున్నారు. అదేవిధంగా మనం చూసుకోవచ్చు, ఒంగోలులో మద్దిపాడు అనే పోలీస్ స్టేషన్‌లో ఒక సామాన్యమైన రైతు 'వ్యూహం' అనే ఒక సినిమా నచ్చలేదని, దానిలో తన మనోభావాలు దెబ్బతీసే విధంగా కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయని, అదేవిధంగా వాళ్ళ అభిమాన నాయకుల్ని కించపరిచే విధంగా కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయని, అక్కడ ఏదైతే మద్దిపాడు పీఎస్‌లో ఆర్‌జీవీ మీద కంప్లెయింట్ అయితే ఫైల్ చేయడం గత ప్రభుత్వంలోనే జరిగింది. అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మరలా ఎళ్లి పోలీస్ స్టేషన్ ఎళ్లి కంప్లెయింట్ అయితే ఇవ్వడం జరిగింది. సో, ఇచ్చిన తర్వాత మద్దిపాడి పోలీసులైతే మాత్రం ఆర్‌జీవీ ఇంటి దగ్గరకొచ్చి ఆర్‌జీవీకైతే నోటీసులు ఇవ్వడం అయితే జరిగింది. ఆ నోటీసులు ఇచ్చే క్రమంలో కూడా ఆర్‌జీవీ వాళ్ళని పాపం చాలా సేపు వెయిట్ చేపిచ్చారని, వాళ్ళని పాపం చాలా సేపు ఆయన టైం తీసుకోకుండా, ఆయన టైం దొరకడం కోసం మినిమమ్ 1 ½ అవర్స్, 2 అవర్స్ అయితే ఆయన వెయిట్ చేపిచ్చారని కొన్ని ఆరోపణలైతే వస్తాయి. సో, ఎనీవే ఆ రోజైతే విచారణకి రావాలని కొన్ని నోటీసులైతే ఇవ్వడం జరిగింది. నోటీసులు ఇచ్చి వాళ్ళు మళ్ళీ బ్యాక్ టు ఒంగోలు ఎళ్ళిపోయారు. తర్వాత 10, 12 రోజుల తర్వాత మళ్ళీ విచారణకు రమ్మంటే ఆర్‌జీవీ విచారణకి డొమ్మా కొట్టారు. తర్వాత మరలా మద్దిపాడు పీఎస్‌లు మళ్ళీ హైదరాబాద్‌కొచ్చి ఆర్‌జీవీ ఇంటి ముందు పహారా కాశారు. అయినా ఏం ఉపయోగం లేకుండా పోయింది. సో, ఆర్‌జీవీ ఆ రోజు వేరే ఫార్మ్ హౌస్‌లో దాక్కున్నారని, ఆర్‌జీవీ వేరే దేశం వెళ్ళిపోయాడని, ఆర్‌జీవీ వేరే రాష్ట్రం వెళ్ళిపోయాడని, ఆర్‌జీవీ ఎవరో మాఫియా అండర్‌లో ఉన్నారని కొన్ని వార్తలైతే విపరీతంగా అయితే రావడం జరిగింది. సో, అప్పుడు కూడా పోలీసులైతే ఆయన పట్టుకోలేకపోయారు. పోలీసులు విఫలం అయితే జరిగిపోయింది. మనం చూసుకోవచ్చు ఆ టైంలో. సో, దాని తర్వాత పోలీసులకి దొరకలేదు. కానీ మీడియాకి మాత్రం దొరికాడు రామ్ గోపాల్ వర్మ. ఒక ప్రముఖ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ సినిమాలో ఎవరైతే కంప్లెయింట్ ఇచ్చారో, సో, అతని గురించి వ్యంగ్యంగా, అతనెవరో మనోభావాలు దెబ్బతింటే నాకెందుకు నోటీసులు ఇచ్చారు? నన్నెందుకు అరెస్ట్ చేస్తా అంటున్నారు? నన్నెందుకు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తా అంటున్నారని వ్యంగ్యంగా మాట్లాడటం. అదేవిధంగా ఇప్పుడున్న ప్రభుత్వం మీద దూషించే విధంగా మాట్లాడటం. సో, ఆయన సెటారికల్‌గా ఏదైతే కొన్ని ట్వీట్లు చేస్తా ఉన్నాడో అందరికి తెలుసు. సో, ఆ ట్వీట్లు పెట్టడం ఈ విధంగా జరిగింది. ఇది కేవలం 12, 13 రోజులు ఈ క్రమంలోనే. తర్వాత మళ్ళా ఇప్పుడు ఆర్‌జీవీ మీద ఒక సంచలన కేసైతే మాత్రం ఒకళ్ళు పెట్టడం జరిగింది. అదేంటో చెప్తా ఇప్పుడు. ఏపీ ఫైబర్ నెట్. ఈ ఏపీ ఫైబర్ నెట్ అండి రీసెంట్ టైమ్స్‌లోనే అందరికీ చైర్మన్ పదవులు ఇచ్చారు. సో, జీవీ రెడ్డి గారు ఈ ఏపీ ఫైబర్ నెట్‌కి చైర్మన్. ఎందుకు ఈ ఏపీ ఫైబర్ నెట్ గురించి మాట్లాడుతున్నానంటే, ఏపీ ఫైబర్ నెట్‌లో 'వ్యూహం' సినిమా మనందరికీ తెలుసు. సో, 'వ్యూహం' సినిమాని ఏదైతే ఏపీ ఫైబర్ నెట్‌లో టెలికాస్ట్ చేయడానికి అంటే వాళ్ళకి వ్యూస్ బట్టి డబ్బులిస్తారు. సుమారు ఏపీ ఫైబర్ నెట్‌లో ఈ మన రామ్ గోపాల్ వర్మ సినిమా 'వ్యూహం' సినిమాకి 8,000 నుంచి వ్యూస్ వచ్చాయంటున్నారు. కానీ 12,000 దాకా వచ్చాయంటున్నారు. సో, ఎనీవే ఈ మధ్య కాలంలో అంటే ఈ 8,000 నుంచి 12,000 మధ్యలో వ్యూస్ అయితే రావడం జరిగింది. అంటే ఏపీ ఫైబర్ నెట్‌లో గొప్పగా చూసుకుంటే రూ. 100 నుంచి 200 ఇస్తారు. ఒక వ్యూస్‌కి రూ. 100 నుంచి 200 ఇస్తారు. ఏది టాప్ పీక్ లెవెల్ 200 పీక్ లెవెల్. సో, అలాంటిది ఒక్కొక్క వ్యూస్‌కి రూ. 11,700 తీసుకున్నట్టుగా ఆర్‌జీవీ మీద అయితే జీవీ రెడ్డి గారైతే ఈరోజైతే ఒక నోటీసులైతే పంపించడం జరిగింది. అంటే గత ప్రభుత్వంలో పాలకులు తప్ప, లేకపోతే ఆర్‌జీవీ తప్ప, ఆర్‌జీవీ ప్రభుత్వాన్ని వాడుకున్నాడు అని ఈ విధంగా మనకు కనబడుతుంది. సో, ఇప్పుడు ఈ విషయం గురించి కూడా వాళ్ళ లాయర్‌తో చెప్తే అంటే ఆల్రెడీ జీవీ రెడ్డి గారు ఆర్‌జీవీకి నోటీసులు పంపించారు. ఏమని? సుమారు 2,00,00,000 పై మేరకు మీరు ఈ సినిమా ద్వారా సంపాదించారని, దీంట్లో 1,16,00,000 రూపాయలు మీ అకౌంట్‌కి అంటే మీ ఆఫీస్ కంపెనీలకి మళ్ళించారని, ఏవైతే ఆర్‌జీవీ గారికి సంబంధించిన కంపెనీలకి మళ్ళించారని ఒక బ్యాంక్ స్టేట్మెంట్ అయితే చూపిస్తున్నాడు ఆయన. ఆ 1,16,00,000 రూపాయలతో పాటు 12% వడ్డీతో తిరిగి చెల్లించాలని జీవీ రెడ్డి గారైతే నోటీసులు అయితే పంపించడం జరిగింది. ఆ నోటీసులు పంపించిన తర్వాత ఆర్‌జీవీ లాయర్ ఏమన్నారంటే, మేమైతే చట్టపరంగానే ఎళ్తాం. మాకు గత ప్రభుత్వానికి ఉన్న ఒప్పందం ద్వారా ఈ సినిమా మేము వాళ్ళకి అమ్మాము. ఆ ఏపీ ఫైబర్ నెట్‌లో టెలికాస్ట్ చేశాము. సో, మీరు ఏమన్నా ఉంటే గత ప్రభుత్వంతో మాట్లాడుకోండి. ఆర్‌జీవీకి ఏం సంబంధం అని ఆర్‌జీవీ లాయర్ అయితే చెప్తున్నాడు. అంతగా మీరేమన్నా మా మీద ప్రెజర్‌కొస్తే డైరెక్ట్ త్రూ కోర్టు ద్వారా మేము వెళ్తాము. లీగల్‌గా వెళ్తాము అన్నట్టుగైతే వాళ్ళు సిద్ధమయ్యారు ఇప్పటికే. అంటే ఆర్‌జీవీని ఇంకెవరు ఏం చేయలేరా? ఆర్‌జీవీని ఎవరు పట్టుకోలేరా? అంటే గత ప్రభుత్వంలో ఏమి చేయలేకపోయారు. ఇప్పుడు ప్రభుత్వం ఉంది. వ్యవస్థ మీ చేతుల్లోనే ఉంది. పవర్ ఉంది. ఇంతంతా ఉన్నా సరే ఆర్‌జీవీని ఎవరు పట్టుకోలేకపోతున్నారా? ఆర్‌జీవీని ఎవరు ఏం చేయలేకపోతున్నారని ఒక డౌట్ అయితే సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రజల్లో కూడా ఒక ఈ డౌట్ అయితే మాత్రం అందరికీ ఉంది. సరే లీగల్‌గా వెళ్తామన్నప్పుడు ఏమన్నారంటే, గత ప్రభుత్వం తప్పు గాని మా తప్పైతే ఏం లేదు. మేము వాళ్ళకి సినిమా అమ్ముకున్నాము. మేము ఆఫ్టర్ ఆల్ ఒక డైరెక్టర్. మీ డబ్బులిచ్చిన సినిమా చేస్తాం. మీరు డబ్బులిచ్చిన సినిమా తీస్తాం.
అలాంటప్పుడు డైరెక్టర్స్ మేము ఒక ఆర్టిస్టులమి. డబ్బులు ఇస్తే ఎవరి కోసమైనా పని చేస్తాము అన్నట్టుగా అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. సో, అలాంటప్పుడు వాళ్ళ కోసం మేము పని చేసాము. ఏమైనా ఉంటే వాళ్ళతో మాట్లాడుకోండి. మాకెందుకు నోటీసులు పంపించారన్నట్టుగా వాళ్ళ లాయర్ చెప్తున్నారు. అంటే ఆర్‌జీవి లీగల్‌గా అంటే వ్యవస్థలో ఉన్న ఏదైతే లొసుగులు ఉంటాయి కదా! ఈ లీగల్‌గా ఉండే అంటే మన లాలో కొన్ని లొసుగులుంటాయి. ఆ లొసుగుల్ని బాగా పట్టుకొని ఈ విధమైన డ్రామాలు ఆడుతున్నారు. తప్పు చేశారు అందరికీ కనబడుతుంది. ఏపీ ఫైబర్ నెట్‌లో కుంభకోణం జరిగింది. 2,00,00,000 మేర కుంభకోణం జరిగింది. తప్పు బయటకి కనబడుతుంది. కానీ వ్యవస్థలో లోపాలను గట్టిగా పట్టుకొని ఎంజాయ్‌గా తిరుగుతూ బ్యాంకాకులు, అమెరికాలు, రాష్ట్రాలు దాటే ప్రయత్నం అయితే మనం చూస్తూనే ఉన్నాం. సో, ఇప్పటికైనా సరే ప్రభుత్వం అనేది చట్టపరంగా పనిచేయాలి. వ్యవస్థలోని లోపాలు చూసుకొని ఈ విధంగా ₹2,00,00,000 లూటీ చేసి ఎంజాయ్‌గా తిరుగుతున్న రాంగోపాల్ వర్మ మీద చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా మనం చూసుకోవచ్చు ఇప్పుడు ఏదైతే 'వ్యూహం' సినిమా ఉంది కదా! సో, ఆ 'వ్యూహం' సినిమా అప్పుడు చాలామందికి కొన్ని మనోభావాలు దెబ్బతీసే విధంగా అయితే కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. ఆ క్యారెక్టర్స్ కొంతమంది కంప్లెయింట్ చేయగా అంటే మద్దిపాడులో ఒకతను కంప్లెయింట్ చేయడమే కాకుండా మరికొంతమంది చాలామంది కంప్లెయింట్ చేశారు ఆర్‌జీవి మీద. అయినా సరే వాళ్ళకి వ్యంగ్యంగా సటైరికల్‌గా కామెంట్ చేయటం ఇవన్నీ మనం ఆర్‌జీవి గురించి ఎప్పటినుంచో చూస్తున్నాం, ఎప్పటినుంచో వింటున్నాం. ఒక ప్రముఖ ఛానల్‌లో సెక్సువల్‌గా మీ సినిమాలు తీయొద్దంటే నిన్ను పెట్టి సినిమా తీస్తా అన్నాడు ఒక మహిళని. సో, ఇది ఎంత మేరకు సమంజసమో మీరు చెప్పాలి. కింద కామెంట్ చేయండి. దీంట్లో ఆర్‌జీవి తప్పుందా లేదా? ఈ కుంభకోణంలో ఆర్‌జీవి ఉన్నాడా లేడా? గత ప్రభుత్వం వైఫల్యం ఉందా లేదా అనేది కింద కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ ప్రభుత్వం ఆర్‌జీవిని ఏం చేయలేకపోతుందా? ఇంత వ్యవస్థ, ఇంత పవర్ చేతిలో ఉన్నా సరే ఈ ప్రభుత్వం ఆర్‌జీవిని ఏం చేయలేకపోతుందా అనేది కూడా కింద కామెంట్ చేయండి. సో, అదేవిధంగా మనం చూసుకోవచ్చు లీగల్‌గా వెళ్తా ఉంటున్నారు. లీగల్‌గా వెళ్ళినా సరే ఆర్‌జీవిని ఎవరు ఏం చేయలేరు. లీగల్‌గా వెళ్తే మాత్రం ఆర్‌జీవిని ఎవరైతే ఏం చేయలేరు. మనకి క్లియర్ కట్‌గా అర్థమైపోతుంది. ఏమైనా ఉంటే ఆ ప్రభుత్వంతో మాట్లాడుకోండి. మాకేం సంబంధం అన్నట్టు లీగల్‌గా చెప్తున్నారు వాళ్ళ లాయర్. సో, లాలో కొన్ని ముసుగులు, కొన్ని లోపాలను పట్టుకొని ఈ విధంగా చలామణి అవుతున్న వ్యక్తుల్లో ఒకరైన ఆర్‌జీవిని ప్రభుత్వం డెఫినిట్‌గా చర్యలు తీసుకోవాలి అతని పైన. ప్రభుత్వం డెఫినిట్‌గా అతని పైన చర్యలు తీసుకోవాలి. ఇప్పటికీ కూడా కొన్ని మీడియా ఛానల్‌కి ఇంటర్వ్యూస్ ఇచ్చుకుంటా వెటకారంగా మాట్లాడటం. ఏంటండి ఇది? ప్రభుత్వం వ్యవస్థ పనిచేస్తుందా? వ్యవస్థ పనిచేయట్లేదా? అంటే ఈ ఏపీ ఫైబర్ నెట్‌లోనే ఇంత మేరకు లోపాలు జరిగినాయి. కేవలం ఒక ఆర్‌జీవీలోనే ₹2,00,00,000 లోపాలు జరిగిందంటే గత ప్రభుత్వంలో కొంతమంది ఎవరైతే అధికారులు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యేలు కావచ్చు వాళ్ళ సిఫార్సు ద్వారా 410 మందిని ఏపీ ఫైబర్ నెట్‌లో జాబుల కోసం పెట్టారు. అంటే అక్కడ వాళ్ళకి వేకెన్సీ లేదు. కానీ వాళ్ళ సిఫార్సు ద్వారా 410 మందినైతే ఏదైతే ఆ ఏపీ ఫైబర్ నెట్‌లో పెట్టడం జరిగింది. ఆ 410 మందికి ప్రతి నెల ₹4,00,00,000 అయితే ఖర్చు అవుతున్నాయంట. అంటే సుమారు ఒక్కొక్కరికి 90,000 లక్ష సాలరీస్ కాబట్టి. ₹4,00,00,000 ఆ సంస్థకి ఎటువంటి యూజ్ లేకుండా అయినా సరే ఆ సంస్థలో ఉద్యోగులను పెట్టి ప్రతి నెల ₹4,00,00,000 గవర్నమెంట్ సొమ్ము దుర్వినియోగం చేసినట్టయితే మనకు కనపడింది. ఈరోజు జీవీ రెడ్డి గారు లెక్కలు బయటికి ఏదైతే ఇన్వాయిస్ తీస్తే సుమారు ₹1,700,00,000 గత ప్రభుత్వంలో ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసినట్టయితే ఆయన చెప్పడం జరిగింది. ఒక ఇన్వాయిస్ తీసుకొచ్చారు. సో, గత ప్రభుత్వంలో జరిగిన ఏదైతే ఈ కుంభకోణాన్ని బయటకు తీసిన జీవీ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్, ఇలాంటివి ఒక్కొక్క చైర్మన్ అంటే ఇలాంటివి ఒక్కొక్క చైర్మన్ పదవులు అంటే ఒక జీవీ రెడ్డి గారు కాకుండా సుమారు 23 చైర్మన్ పదవులు ఉన్నాయి. 23 చైర్మన్ పదవుల్లో ఎన్ని లోపాలు జరిగినాయో అందరూ బయట పెట్టాలి. గత ప్రభుత్వ వైఫల్యాన్ని అందరూ వెలికి తీయాలి. ఒక్క దాంట్లోనే నెలకి 4 కోట్లు అంటే 1,700 కోట్లు గత 5 సంవత్సరాల నుంచి ఏపీ ఫైబర్ నెట్‌లో జరుగుతున్న అన్యాయాలు, అరాచకాలు ఈరోజైతే జీవీ రెడ్డి గారు అయితే బయట పెట్టడం జరిగింది. సో, దీని మీద అదేవిధంగా ఆర్‌జీవీ మీద చర్యలు డెఫినిట్‌గా ప్రభుత్వం తీసుకోవాలి. అదేవిధంగా మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి.